ఇడ్లీ అయిపోయింది, చపాతీ మీద పడ్డావా? ఇవన్నీ నువ్వే వస్తావా నిజంగా? ఇంకోటి వత్తి చూపించు మాకు మొదటి నుంచి. అదంటే చపాతీలు వేసుకునేటప్పుడు వైట్ ఫ్రాక్ వేసుకొని చేయాలా? అవునా? అంటే వైట్ ఫ్రాక్ వేసుకుంటే పిండి అంటే తెలియదేమో. ఏం చేస్తున్నావే? ఇట్టిట్టిట్టిట్టిట్టు ఏం చేస్తున్నావే? పెట్టే ఇక్కడ. ఓహో, ఎందుకు అతుక్కోకుండానా? వావ్ మనీ. అట్లా హో అనాలి చపాతీ వచ్చేటప్పుడు కదా, అట్లా హో అనాలి కదా. ఎందుకు డ్యాన్స్ కూడా వేయాలా? ఓహో, డ్యాన్స్ వేయకుండా ఒత్తితే రావా? చూస్తున్నారా ఫ్రెండ్స్, చపాతీలు వచ్చేటప్పుడు ఇలా కుప్పి గంతులు పిచ్చి గంతులు వేయాలి. అవును, నువ్వు అంత హైట్ లేవు కదే. ఏముంది కింద? ఏం లేదా? నేను అటు వచ్చి చూడనా? సరే ఓకే ఓకే. నీ ఫ్రాక్ భలే ఉంది నాని. అదేంటి మా అమ్మ నాకు కుట్టకుండా నీకు కుట్టింది? నాకు కుట్టాలి కదా ఫస్ట్. పిండి అతుక్కుంటుంది కదా కింద. అటువైపు కూడా తిప్పి పిండిరే. చిల్లి పడితే ఏమవుతుందో తెలుసా? చపాతీ పొంగదు. ఎవరికి నాన్న ఈ చపాతీలు? నాకేనా? నేను చపాతీలే తింటాను అయితే ఇవాళ. నేను చపాతీలే తింటా. ఇంకా నా బుజ్జి చేతులతో వచ్చిన చపాతీలు కదా. నేను ఇవే తింటా, ఈ మూడే తింటా. మన అత్త నిత్య పోతా ఫ్రెండ్స్. అవును, అది మనది. అది అలా కొట్టాలండి చపాతీని. ఇలా చేస్తూ ఇలా ఫైనలీ ఇది చూడండి, ఇలా ప్యూర్గా చపాతీస్ వచ్చాయి కదా. ఇలా చేసుకున్న చపాతీ మిశ్రమాన్ని ఇలా చేసుకున్న చపాతీకి ఇంకొంచెం పిండి రాసి పెట్టాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే అమ్మలు, సే బాయ్. సే బాయ్. Bye bye. Bye bye. Meet you tomorrow.